అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనులకు వైద్య సేవలు అందించడంలో కొంతమంది డాక్టర్లు ముందుంటే మరికొందరు డాక్టర్లు దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంటున్నారు. అల్లూరి జిల్లా జీకే వీధి మండలంలోని మారుమూల ప్రాంతమైన జిల్లెల పీహెచ్లో వైద్యులు 24 గంటల వైద్య సేవల్ని గిరిజనులకు అందిస్తూ అందుబాటులో ఉంటూ గిరిజన ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే చింతపల్లి మండలం తాజంకి గ్రామంలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లోని వైద్యులు పనితీరు దీనికి పూర్తి భిన్నంగా ఉందని గిరిజనులు విమర్శిస్తున్నారు. తాజంగి గ్రామంలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లోని డాక్టర్ పనితీరుపై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న తాజంగి ప్రాంతంలో పర్యాటకులు ఎంతో మంది వస్తూ ఉంటారు. పర్యాటకులకు కూడా వైద్యపరంగా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఈ పీహెచ్కే వస్తూ ఉంటారు. ఈ పీహెచ్ పరిధిలోని చింతపల్లి మండలంలోని 3 పంచాయతీలతో పాటు జీమాడుగుల మండలంలోని వంజరీ 1 కూడా వస్తుంది. ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ సుమారు 22,000 మందికి వైద్య సేవలు అందించవలసి ఉంది. ఇక్కడ 2 డాక్టర్లు ఉన్నారు. ఇక్కడ ఒక డాక్టర్ రోగులకు అందుబాటులో ఉంటే మరొక డాక్టర్ ఆయన సంతోష్ కుమార్ పనితీరుపై స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎంతో అప్రమత్తంగా ఉండవలసిన ఇక్కడి డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్ రాకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రుల్ని ఆశ్రయించి ఆర్థికంగా దెబ్బతింటున్నారు. డాక్టర్ సంతోష్ కుమార్ పనితీరుపై ఈ ప్రాంత ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ డాక్టర్ నెలలో 4-5 సార్లు తప్ప పీహెచ్లో ఉండరని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఈ పంచాయతీకి చెందిన ఒక గ్రామంలో ఎద్దు పొడిచి ఒక మహిళ తీవ్రంగా గాయాల పాలై ఆసుపత్రికి వస్తే ఇక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో కనీసం అంబులెన్స్ కూడా ఇవ్వకపోవడంతో ప్రైవేట్ ఆటోలో వేరే ప్రాంతానికి తరలించవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలో 4-5 సార్లు మాత్రమే పీహెచ్కి చుట్టపు చూపుగా వచ్చి మిగతా సమయం అంతా నర్సీపట్నంలో ఉన్న ఆయన సొంత క్లినిక్లో ఉంటారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ మరి ఎప్పుడు వచ్చినా సరే కానీ వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. ఎప్పుడు వచ్చినా ఒక్కరే ఉంటున్నారు. ఆ ఒక్కరు కూడా ఫీల్డ్ వర్క్ వెళ్ళిపోయి ఇక్కడ హాస్పిటల్ అందుబాటులో లేకుండా ఉంటున్నారు. ఉన్నటువంటి దిగువ స్థాయి సిబ్బంది వచ్చిన వాళ్ళకి ఏదో రకంగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి తెలిసి తెలియని వైద్యం చేసి పంపించడం వల్ల రోగులకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఇక్కడ పనిచేసినటువంటి సంతోష్ బాబు అనే డాక్టర్ గారు నర్సీపట్నంలో క్లినిక్ ఏర్పాటు చేసుకొని తమ సమయాన్నంతటిని కూడా అక్కడే వెచ్చిస్తున్నారు. తాజింగ్ హాస్పిటల్కు వారానికి 1-2 సార్లు రావటం జరుగుతుంది. వచ్చిన తర్వాత రిజిస్టర్లు మాత్రం సంతకాలు కంటిన్యూగా ఉంటున్నాయి కానీ డ్యూటీలో మాత్రం ఉండటం లేదు. అయితే ఇక్కడ సిబ్బందిని అడిగితే మెడికల్ క్యాంప్కి వెళ్ళారని అదని ఇదని సాకులు చెప్తున్నారు తప్ప వాస్తవం అది చెప్పడం లేదు. అయితే కొంతమంది మా గ్రామస్తులు నర్సీపట్నం సంతోష్ బాబు గారి క్లినిక్ వద్ద కూర్చొని ఆయన ఎదురుగుండా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఇక్కడ సిబ్బందికి ఫోన్ చేసి మీ డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారంటే మెడికల్ క్యాంప్కి వెళ్ళారండి, ఇప్పుడు వెళ్ళారని చెప్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అయితే 24 గంటల సర్వీస్ అందించిన ఈ హాస్పిటల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడం వలన పేదలకు వైద్యం సరిగ్గా అందట్లేదని మేమందరం కూడా బాధపడుతున్నాం. ఈ విషయం పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పై అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇదే ఆఖరి అవకాశంగా భావించి మరి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నాం ఈ విషయం మీద. కాబట్టి పై అధికారులందరూ ఇటీవల గ్రామ ప్రజల కోరికపై పీహెచ్ని సందర్శించిన ప్రైమ్ 9 ఛానల్ ప్రతినిధులకు అక్కడి పరిస్థితి చూసి ఆశ్చర్యం అనిపించింది. అక్కడున్న సిబ్బంది కూడా ఏవేవో కొంటి సాకులు చెబుతూ డాక్టర్స్ ఫీల్డ్కి వెళ్లారని ఒకరు చెబుతుంటే మీటింగ్కి వెళ్లారని మరొకరు చెబుతున్నారు. డాక్టర్ సంతోష్ కుమార్ పనితీరుపై స్థానిక నాయకులు జిల్లా అధికారులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తక్షణం డాక్టర్ సంతోష్ కుమార్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పీహెచ్లో 2 డాక్టర్లు ఉండాలి. మరి 2 డాక్టర్లు సరిగా ఒక డాక్టర్ సంతోష్ కుమార్ అనే డాక్టర్ అయితే వారానికి 2 సార్లు వచ్చి ఓన్లీ సంతకాలు పెడేసి మాత్రం వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ మరి ప్రజలకు మాత్రం గిరిజన ప్రజలకు సేవ చేయలేదు. ఉన్నటువంటి ఒక డాక్టరు ఆవిడ విధులకి వస్తూ పల్లె గ్రామాలకు వెళ్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి విధులు చూస్తున్నారు. అయితే ఈ చుట్టుపక్కల గ్రామాలకి సంబంధించినటువంటి పెద్ద విలేజ్ తాజింగి, అందులోని టూరిజం ఏరియా. మరి ఈ టూరిజం ఏరియాలో ఒక పిహెచ్ ఉంది తాజింగి. ఆ పిహెచ్లో ఉన్నటువంటి డాక్టర్లు ఈ గిరిజన ప్రాంతాలకు అయినటువంటి ఈ టూరిజం ప్లేస్లో చాలా ముఖ్యమైనటువంటి పిహెచ్. మరి ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ఎక్కడ ఎటువంటి ఏం జరిగినా మరి ఈ పిహెచ్కే రావాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ డాక్టర్లు లేకపోవడం చాలా బాధాకరణం. అయితే ఇక్కడ విధులు చేస్తున్నటువంటి ఒక డాక్టరు సంతోష్ కుమార్ అనే డాక్టరు
మరి ఇక్కడ విధులు చేస్తూ ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు సేవ చేస్తామని జీతాలు తీసుకుంటూ వేలకు వేలు ఆయన కింద ఈ తాజం గ్రామంలో పిహెచ్ పెట్టి ఒక 40 సంవత్సరాల దగ్గరికి అయ్యింది. అయితే ఈ గ్రామంలో ఇద్దరు డాక్టర్స్ని నియమించడం జరిగింది. అందులో ఒక డాక్టర్ మగవారు, రెండో డాక్టర్ ఆడవారు. డాక్టర్ సంతోష్ అనే వ్యక్తి ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు పోతున్నాడో తెలియదు. జీతం అయితే మాత్రం మా పిహెచ్ నుంచే తీసుకుంటున్నాడు. ఆయన నర్సీపట్నంలో ప్రైవేట్ క్లినిక్ పెట్టుకొని ఆయన సాగిస్తున్నాడు. అలాగే రెండో డాక్టర్ గారికి ఇప్పుడు మేము మాట్లాడాము. స్టాప్ అడిగితేనేమో కొత్తపాలెంలో క్లినిక్ ఏదో పెట్టింది వెళ్ళారన్నారు. ఆవిడతో మాట్లాడితే మేము బూసులకోటలో ఉన్నామని ఆవిడ చెప్తుంది. వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు పోతున్నారు అనేది ప్రజలు చాలా డిస్టర్బెన్స్ ఉన్నారు. రెండోది ఏంటంటే రీసెంట్గా ఒక డెలివరీ అయిన పాప ఇటీవల ఈ డాక్టర్కి జిల్లా అధికారులు మెమో కూడా ఇచ్చినట్టు తెలిసింది. తనను ఎవరూ ఏమీ చేయలేరని డాక్టర్ అంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఏదేమైనా అమాయక గిరిజనులకు ఎంతో బాధ్యతతో సేవ చేయవలసిన డాక్టర్ తరచూ విధులకు డుమ్మా కొట్టడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. తక్షణం తమ ఆసుపత్రికి ఒక మంచి డాక్టర్ని నియమించాలని ఈ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు.